ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరంలో 4,78,718 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఓ ప్రకటనలో తెలియజేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వంతున 25 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 25 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. సమీప పోలీస్ స్టేషన్లలో ప్రశ్నాపత్రాలను భద్రపరిచేందుకు కస్టోడియన్లను నియమించారు. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను సీనియర్ లెక్చరర్, ఏఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్ సభ్యులుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో సున్నితమైన పరీక్షా కేంద్రంగా కాశీపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గుర్తించారు. సున్నితమైన పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన కేంద్రంలో 3 సభ్యుల సిట్టింగ్ స్క్వాడ్ టీం నిఘా పెట్టనుంది. డిఐఈఓ కన్వీనర్గా సీనియర్ ప్రిన్సిపల్, సీనియర్ లెక్చరర్ సభ్యులుగా డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలో ఎవరైనా కాపీ కొట్టినా, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా అటువంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కాపీయింగ్కు పాల్పడిన విద్యార్థిని డీబార్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులపై సంబంధిత కేంద్రం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అని, అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి అని అధికారులకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు బోర్డు సూచించింది. కాగా ఈ రోజు నుంచి మార్చి 19 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తమతో పాటు హాల్ టికెట్లను తీసుకువెళ్లాలని ఇంటర్ విద్యాధికారి తెలిపారు. హాల్ టికెట్లు పొందిన విద్యార్థులు tsbi.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని తమతో పాటు తీసుకువెళ్లాలని సూచించారు. అయితే హాల్ టికెట్లపై కళాశాలల ప్రిన్సిపళ్ల సంతకం లేకున్నా పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. ప్రత్యేక స్క్వాడ్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరంలో 4,78,718 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఓ ప్రకటనలో తెలియజేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోము అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.